హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా ఎన్నో కొత్త వ్యాపారాలు మీ అందరికీ తెలియజేస్తూ వస్తున్నాను. ఈ రోజు కూడా సరికొత్త వ్యాపారాన్ని మీకు తెలియజేయబోతున్నాను. ఫ్రెండ్స్, ఒక వ్యక్తి కష్టపడకపోతే ఏదీ రాదు. ఎందుకంటే ఖచ్చితంగా కష్టపడాలి. కానీ కొంతమంది కష్టం తక్కువగా ఉండే వ్యాపారం సెలెక్ట్ చేసుకుంటుంటారు. కానీ ఈ రోజు మాత్రం నేను చెప్పే వ్యాపారం ఖచ్చితంగా మీరు కష్టపడగలిగితే ఈజీగా ప్రతిరోజు తమిళలో కూడా మీరు చూసింటారు. ప్రతిరోజు 3,000కు పైగా ఆదాయం ఉంటుందని చెప్పాను. 100% 3,000కు పైగానే ఆదాయం ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే చాలా తక్కువ పెట్టుబడితో చేయగలిగే వ్యాపారము. ఇవి జనరల్ గా మనము మార్కెట్ లో చూస్తూ ఉంటాము. బేకరీలలో బిస్కెట్లు విక్రయిస్తూ ఉంటారు, అలాగే కేకులు విక్రయిస్తూ ఉంటారు, అలాగే వేరుశెనక్కాయ ముండలు, అలాగే పప్పు ముద్దలు, వేరుశెనక్కాయ ముద్దలు, అలాగే ఈ బ్రెడ్ అంటారు. వీటిని కొన్ని ఏరియాలో బన్ అంటుంటారు. ఇవి స్వీట్ బన్ చిన్న 2-3 రకాలుగా ఉంటాయి. అలాగే మైసూర్ పాకు, ఇలా ఎన్నో రకాలు ఈ మనకు వీడియోలో మీకు కనిపిస్తున్నాయి చూడండి. కారపు చుట్టలు, అలాగే మనకు సిప్స్, రౌండ్ గా ఉండే సిప్స్, గొట్టాల లాంటి సిప్స్, అలాగే చక్రాలు, ఇక్కడ దీన్ని కొన్ని ఏరియాలో జంతికలు అంటుంటారు. ఇలా నువ్వులకు సంబంధించిన ఉండలు, కొబ్బరి ఉండలు, ఇలా ఎన్నో రకాలు ఉంటాయి. ఇవన్నీ మనం హోల్సేల్ గా సేకరించి రిటైల్ గా విక్రయించడమే ఈ వ్యాపార ఉద్దేశం. ఫ్రెండ్స్, వీడియో అయితే అందరూ చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. చూస్తున్న ప్రతి వ్యక్తిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం నన్ను ఎంకరేజ్ చేసినట్టుగా భావించి ఎన్నో వ్యాపారాలు మీ అందరికీ తెలియజే ప్రయత్నం చేస్తాను. ఇది చాలా తక్కువ పెట్టుబడి. ఏ రోజుకి ఆ రోజు ఒక 10,000 రూపాయలు మనం పెట్టుబడి పెట్టగలిగితే ప్రతిరోజు మనకు వచ్చే ఆదాయం మనకు ఉంటుంది. ఆ 10,000 రూపాయలతోనే లైఫ్ లాంగ్ మనకు వ్యాపారం జరుగుతుంది. మనం దీన్ని మీరు ఏ ఊర్లో ఉండండి, అది ఏ ఊరు ఏదైనా ఉండొచ్చు. ఈ రోజు అన్ని ఊర్లలో హోల్సేల్స్ ఉన్నాయి. ఈ బిస్కెట్లు అమ్మాయి, ఈ చాక్లెట్లు అమ్మాయి, అన్ని హోల్సేల్స్ ఉన్నాయి. వీళ్ళ దగ్గర ఎన్ని దీనికి సంబంధించిన మొత్తం ఉంటుంది. ఏదైతే వీడియోలో మీకు కనిపిస్తుందో అవన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి. వీటిని మీరు సేకరించండి. ఒక బండి, తోపుడు బండి లాంటిది ఏర్పాటు చేసుకొని దాంట్లో ఇవి పెట్టుకొని ఉదయము సాయంత్రము డోర్ టు డోర్ ఏదైనా ఒక ఏరియా, సాయంత్రం ఒక ఏరియా, ఉదయం ఒక ఏరియా తిరుగుతూ మధ్యాహ్నం పూట ఏదైనా కానీ ఒక సెంటర్లో ఈ బండి ఆపేసుకోండి. అక్కడ బేరం జరుగుతుంది, ఉదయం సాయంత్రం వ్యాపారం జరుగుతుంది. ఈ విధంగా మీరు మనకు ఒక 30% పైన ఆదాయం, 30 నుంచి 40% దాకా ఉంటుంది. కానీ ఒక 30% ఆదాయం. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ అనేది 10,000, కానీ ఖర్చు అనేది ఏమి లేదు ఇక్కడ. ఎందుకంటే దీనికి మీరు ఎక్కడికన్నా షాప్ రెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, అలాగే గుమస్తాల పని లేదు. మీరే సొంతంగా కష్టపడుతున్నారు. అందుకని నేను పర్టికులర్ గా దీని వీడియోలో కూడా చెప్పాను. కష్టపడే, అంటే తమిళలో చెప్పాను, వీడియోలో కూడా చెప్తున్నాను. కష్టపడే మనస్తత్వం ఉన్న వ్యక్తులు మాత్రం ఖచ్చితంగా ఇది సెలెక్ట్ చేసుకోండి. ఈ రోజు మార్కెట్ లో ఫుడ్ ఐటమ్ అనేది ఎక్కడ మీరు ప్రారంభించడం జరుగుతుంది. కాకపోతే ఇది మనం డోర్ టు డోర్ తిరగడం వల్ల ఏమవుతుందంటే కస్టమర్ ఇంటికే మనం అందిస్తూ ఉంటాం. కాబట్టి ఈ రోజు పిల్లలు బిస్కెట్లు కావాలి, చాక్లెట్లు కావాలి, రకరకాల చిప్స్ కావాలని అడుగుతూ ఉంటారు. వీళ్ళందరికీ ఏంటంటే బజారుకు పోయి తీసుకొచ్చే ఓపిక లేని వ్యక్తులు ఉంటుంటారు. అలాగే వాళ్ళకి కుదరకపోవచ్చు. అలాంటి వాళ్ళు మన బండి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడు వస్తుంది మన బండి, కొన్ని రకాలు తీసిస్తే ఈ పిల్లలు తింటుంటారనే భావంతో ఉంటుంటారు. కాబట్టి ఈ వ్యాపారం సెలెక్ట్ చేసుకునే వ్యక్తి ఈ ఊరు ఆ ఊరు లేదు, ఏ ఊరైనా పర్వాలేదు. కాకపోతే మీరు మీ స్టైల్లో మీరు ఏదైనా కొంచెం ఏదైనా స్పెషల్ విధానం ఉంటే ఆ విధంగా కూడా ప్రయత్నం చేయండి. నాకు తెలిసిన విధానాన్ని మాత్రం నేను చెప్తున్నాను. ఖచ్చితంగా ఉదయం ఒక 2 అవర్స్ 3 అవర్స్, సాయంత్రం ఒక 2 అవర్స్ గానీ మనం ఇళ్ల దగ్గరికి వెళ్ళి మధ్యాహ్నం పూట, అంటే ఈ ఎండలున్నా మామూలుగా ఉన్నా ఎక్కడైనా కానీ ఒక సెంటర్ సెలెక్ట్ చేసుకుని ఆ సెంటర్లో పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే 3 టైం, అంటే ఉదయం సాయంత్రం ఆదాయం వస్తుంది, మధ్యాహ్నం కూడా మనకి ఎంతో కొంత ఆదాయం వస్తుంది. టోటల్ గా ఒక రోజు మొత్తం వర్క్ చేసినట్టుగా ఉంటుంది. ఇక్కడ మనం మధ్యాహ్నం పూట ఇళ్ల దగ్గర తిరిగితే వ్యాపారం ఉంటుంది. కాబట్టి ఉదయం సాయంత్రం మనం ఇళ్ల దగ్గర తిరగాల. ఇక మనం సేకరించే విషయంలో కాంప్రమైజ్ కావకండి. ఎందుకంటే ఎన్ని రకాలు ఉన్నాయి, అన్ని రకాలు మెయింటైన్ చేసే పని చేయండి. ఈ రోజు మార్కెట్ లో చాలా రకాలు ఉంటాయి. హోల్సేల్కి వెళ్తే మీరు అన్ని ఉంటాయి. వీటన్నిటిని లిమిటేషన్ గా కొనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, చాలా మంది ఏం చేస్తుంటారంటే చెప్పాం కదా అని ఒక 20,000కో 30,000కో తీసుకుని అలా ఎప్పుడు తీసుకురావకండి. ఒక వేరుశెనక్కాయ ఉండలు ఉన్నాయి, ఒక 4 ప్యాకెట్లు, లేకపోతే ఒక 5 ప్యాకెట్, ఒక అరడజను, అంతే. అరడజన కన్నా ఎక్కువ మెయింటైన్ చేయకండి. అవి అయిపోయిన తర్వాత మళ్ళీ మనం తీసుకోవచ్చు. ఎందుకంటే అవి మార్కెట్లో దొరకనివి కావు. మనం ఏ రోజుకి ఆ రోజు సరుకు అయిపోయినాయి మొత్తం గ్యాదర్ చేసుకోవచ్చు. కాబట్టి ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకుంటాం. కాబట్టి ఎక్కువ కొని అవి కొంచెం కలర్ మారినా కూడా కస్టమర్లు తీసుకోరు. కాబట్టి నిదానంగా చూసుకొని ఏ స్పీడ్ గా పోతున్నాయో వాటిని కొంచెం ఎక్కువ పెట్టుకుని స్లోగా పోయి 4-5 ప్యాకెట్లు 5 ప్యాకెట్లు అయితే ప్రతి ఐటమ్ ఉండాలి. ప్రతి ఐటమ్ మెయింటైన్ చేయండి. అలాగే తక్కువ మెయింటైన్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే స్పీడ్ గా అయితే ఎలాగో స్పీడ్ గా వెళ్తాయి. కాబట్టి స్లోగా వెళ్ళే కొంచెం ఎప్పుడో ఒకసారి పోయినా కూడా మనకు డెడ్ అనేది ఉండదు. ఈ రోజు డెడ్ కావడం సరికి అనేది ఉండదు. డెడ్ అంటే దీని ఉద్దేశం ఏంటంటే రంగు ఇప్పుడు వేరుశెనక్కాయ ఉండలు ఉన్నాయి,
లేకపోతే బురుగు ముద్దలు ఉన్నాయి. ఇవి కొంత ఒక 15 రోజులు మనం 10 రోజులు అమ్మలేకపోతే కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి. అలా కాకుండా మనం ఎప్పటికప్పుడు అమ్ముకునే తక్కువ ప్యాకెట్లు ఉంటే మనం ఏ రోజుకి ఆ రోజు మనం బజార్కి ఎత్తి ఏదైనా ఒక రూట్ మీరు సెలెక్ట్ చేసుకుని వెళ్తే తక్కువ ప్యాకెట్ ఉంటే ఆ రోజుకి ఆ రోజు అయిపోతాయి. ఇంకా వాంటింగ్ కూడా ఇంకా మాకు కావాలని కూడా అడుగుతారు. అప్పుడు మనం ఒక 4 అదనంగా తెచ్చుకోవచ్చు. ఈ విధంగా ఉంటుంది కాబట్టి మనము కస్టమర్ కాడికి పోయినప్పుడు ఇంకొక విధానాన్ని కూడా మీరు అమలు చేయండి. కస్టమర్ కాడికి పోయినప్పుడు ఒకటి కొనడానికి వచ్చినప్పుడు ఉన్న లిస్టు మొత్తం మీరు చెప్పే ప్రయత్నం చేయండి. మా దగ్గర మైసూర్ పాకు ఉందమ్మా, సిప్స్ ఉన్నాయి, వేరుశనకాయ ముద్దలు ఉన్నాయి, నువ్వు జీడీలు ఉన్నాయి, నువ్వుల ముద్దలు ఉన్నాయి, కొబ్బరి ముద్దలు ఉన్నాయి. ఇవన్నీ 1 by 1 చెప్పడం వల్ల ఏమంటే కస్టమర్ ఒకటి తీసుకోవాలనుకున్న వ్యక్తి 4-5 తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం చెప్తూ ఉండాలి కస్టమర్కు. ఇది కూడా పాటించండి. వ్యాపార సీక్రెట్ ఇది. కాకపోతే ఎవరి స్టైల్లో వాళ్ళు చేస్తారు కాబట్టి చాలా అందరూ తెలివి కలవాలి ఫ్రెండ్స్. ఇక్కడ తెలివి కాదు ఇంపార్టెంట్, మనం కష్టపడే మనస్తత్వం ఇంపార్టెంట్, కస్టమర్ దగ్గరికి వెళ్ళడం మనం ఇంపార్టెంట్. కాబట్టి ఒక ప్రయత్నపూర్వకంగా ప్రయత్నం చేయండి. లో ఇన్వెస్ట్మెంట్ తోటి హై ప్రాఫిట్ వచ్చే అద్భుతమైన బిజినెస్ ఇది. కాకపోతే దీనికి ఎటువంటి కాంపిటీషన్ కూడా ఉండదు. ఈ రోజు ఇలాంటి కష్టపడే పని ఎంచుకునే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు కాబట్టి అసలు పోటీ అనేది ఉండదు. మీరు ఏ ఏరియా సెలెక్ట్ చేసుకోండి, మీరే రాజు, మీరే మంత్రి, అన్ని మీరే ఉంటారు కాబట్టి ప్రయత్నపూర్వకంగా ప్రయత్నం చేయండి. ఇంకా ఇది ఇంకొక విధానంలో కూడా మనం కొనుగోలు చేయొచ్చు. మార్కెట్లో మీరు బేకరీలు చూస్తూ ఉంటారు. అన్ని సందులలో బేకరీలు కనపడుతూ ఉంటాయి. వీటిల్లో వీళ్ళు దాదాపు ఒక 20-30 రకాల బిస్కెట్లు తయారు చేస్తూ ఉంటారు వీళ్ళు. ఈ బిస్కెట్లు మీరు అక్కడ హోల్సేల్ బిస్కెట్లు కొనే కన్నా ఈ బేకరీ కాడ కొనడం వల్ల ఏమవుతుందంటే చాలా పర్సెంటేజ్ కూడా మీకు రేట్ అనుకూలంగా వస్తుంది. ఒక 5% 10% తగ్గినా కూడా మనకు అది ఆదాయంగా ఉంటుంది. కాబట్టి ఆ విధానంలో కూడా ప్రయత్నం చేయండి. ఎక్కడైతే నిజంగా తయారవుతున్నాయో ఈ రోజు మనకు నిజంగా తయారయ్యే కార్ఖానాలు మనకు తెలియదు, హోల్సేలే ఉంది, ఇంకా తప్పదు మనం, ఎందుకంటే అక్కడే కొనాలి కాబట్టి. కానీ ఆ ఊర్లో ఎక్కడన్నా వేరుశనకాయ మందులు సపరేట్ ఊరు తయారు చేస్తూ ఉంటారు. అలాగే కాజాలు, ఈ మన కాకినాడ కాజాలు అంటుంటాం, రౌండ్ గా ఉంటుంటాయి స్వీటీ, ఆ కాజాలు తయారు చేసే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఏదైనా కానీ వాళ్ళు తయారు చేసే వాళ్ళు ఉంటే ఆ తయారు చేసే వాళ్ళ దగ్గర కొనడం వల్ల ఏంటంటే కొంత పర్సెంటేజ్ మనకు తక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా కొంచెం గ్రౌండ్ వర్క్ చేయండి. మీరుంటున్న ఊర్లో ఏమేమి ఉన్నాయి తయారు చేసేవి, అలాగే హోల్సేల్ ఏం దొరుకుతున్నాయి, అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి కొంచెం వివరంగా తెలుసుకొని ఎక్కువ ఆ విధంగా మీరు తెలుసుకోవడం లేదంటే మనం తక్కువ కొన్నా కూడా హోల్సేల్ కా నుంచి కొంటాం కాబట్టి అసలు డైరెక్ట్ వ్యక్తి కా నుంచి కొంటాం కాబట్టి కొంత అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా ఎవరిని వాళ్ళు అంటే ఎవరికి తోచిన విధానంలో వాళ్ళు వ్యాపారాన్ని ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే రకరకాల ఆలోచనలు ఉంటాయి. ఒక వ్యక్తి అద్భుతంగా ఆలోచిస్తుంటాడు, ఒక్కొక్క వ్యక్తి ఎక్కడ ఏదైనా వ్యాపారం చేస్తే సేల్స్ స్పీడ్ గా అవుతుంటాయి, ఇంకొక వ్యక్తి స్లోగా అవుతుంటాయి. ఇద్దరు ఒకే వ్యాపారం చేస్తున్నా కూడా ఒక వ్యక్తి బాగా అమ్ముతూ ఉంటాడు, ఒక వ్యక్తి అమ్మడు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే తక్కువ మార్జిన్కి వ్యాపారం చేయడం, అలాగే వినయంగా మాట్లాడడం. ఇక్కడ కొంతమంది కస్టమర్ వస్తే రెగ్లెస్ గా మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది అసలు పలకరు. అలా కాకుండా వినయంగా మాట్లాడుతూ రీజనబుల్ ఆదాయానికి కానీ వ్యాపారం చేయగలిగిన వ్యక్తి జీవితంలో ఏ రోజు ఇంకొక వ్యాపారంలోకి వెళ్లాల్సిన అవసరం ఉండదు. అతను కొత్త వ్యాపారాన్ని ఎత్తుక్కోవాల్సిన పని లేదు. అంత అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి నేను చెప్పిన విధానం మీకు అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్, లేదా మీకు ఇద్దరు తోచిన విధానంలో ముందుకెళ్లే ప్రయత్నం చేయండి. కాకపోతే చేసే ముందు మార్కెట్ మొత్తం తిరగండి, మొత్తం తెలుసుకుని వ్యాపారాన్ని ప్రారంభించండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఏ ఒక్కరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వాళ్ళకు కూడా కనీసం మీ ఫ్రెండ్స్ ఒక్కరికైనా ఈ సమాచారం పంపించండి. మీరు పంపించిన సమాచారం ద్వారా వాళ్ళకి ఏదైనా మేలు జరిగితే మనకు అంతకన్నా కావాల్సింది ఏం లేదు. ఖచ్చితంగా ఒక వ్యక్తికైనా పంపించే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.